సార్ లాస్ట్ 2019 ఎలక్షన్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. అప్పుడు గవర్నమెంట్కి చాలా పేరు వచ్చింది. ఈ సినిమా కూడా ఎలక్షన్ ముందే వస్తుంది అంటే నాకు పొలిటికల్లో నేను సినిమా వాడిని కాబట్టి సినిమా చేయాలని ఉద్దేశంతో దేశానికి సంబంధించి నేనేది ఏంటంటే టైమింగ్ మీరు నాకు చెప్పినట్టు అలా అయింది అంతే తప్ప మేము లాస్ట్ ఇయర్ ఎప్పుడో వద్దామని అనుకున్నాం. కరెక్ట్గా ముందు రావాలి లేకపోతే 2 నెలల ముందు రావాలని ఉద్దేశం మాకు లేదు. కానీ ఇప్పుడు ఒక భారతీయుడిగా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి అయినప్పుడు మన సోల్జర్స్కి వెళ్ళినట్టు అయినప్పుడు ఒక యాజ్ అ యంగ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఈ సినిమాలో మేము డైలాగ్ ఉంటుంది, శత్రువులకు ఒక విషయం గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది, ఈ దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా అని చెప్పి. అంటే నాన్ వైలెన్స్ లేకపోతే ప్రతిసారి ఈరోజు కాలంలో అది కుదరదు అనే ఒక ఫీలింగ్ నాకు పర్సనల్గా నాకు ఉంది. అండ్ వెన్ ఐ సా అలాంటి చేసిన ఒక తప్పు అలాంటి ఒక ఇన్సిడెంట్ని వెనకాలకి ఆన్సర్ ఇచ్చేది ఏ గవర్నమెంట్ అయినా డెఫినెట్లీ వాళ్ళని మేము బాగా మంచి రేట్ అని చూపించాను. వీఆర్ వెరీ హ్యాపీ ఆ రోజు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి ఆర్ మన మిలిటరీ తీసుకున్న డెసిషన్కి ఆర్మ్ ఫోర్స్ తీసుకున్న డెసిషన్. సో పుల్వామా దాడుల్లో ఎవరైతే ఇదయ్యారో సో వాళ్ళ కుటుంబాలు వెళ్ళి మీరు పరామర్శించడం జరిగింది. ఈ సినిమా నుంచి వచ్చేటటువంటి టికెట్స్ కాస్ట్ నుంచి ఏమైనా తీసి ఆ కుటుంబానికి అంటే అది నిన్న ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మా టీంతో మేము డిస్కస్ చేసాం. అది అంటే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయాలి. బట్ నిజంగా ఏంటంటే టైం లైన్స్ వాళ్ళు అందరూ చాలా బిజీ ఉన్నారు. బట్ నిన్న యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎవరో ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి చెప్పాం. మేము డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం యాక్చువల్లీ మాట్లాడి నిజంగా అంటే ఇప్పుడు మాకు కూడా లోపల నుంచి ఏదో వాళ్ళు మంచి రేట్లో చూపించినప్పుడు వాళ్ళకి మేము ఏదో సాయం చేయాలి. ఇప్పుడు ఒక విజువల్ మీడియంగా వాళ్ళ బాధని మేము అందరికీ తీసుకెళ్తున్నాం. అలా కాకుండా కూడా ఒక మానిటరీగా కూడా ఏమైనా చేయగలిగితే మాత్రం ఏమైతే కాదు చేస్తాం. 100% చేయాలని ఉద్దేశం మాకుంది. బట్ దాని గురించి డీటెయిల్స్ ఇంకా మేము ప్లాన్ చేసి మొత్తం చేస్తాం. అంతరిక్షంలో లవణ్య త్రిపాఠి గారు కనిపించారు. ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ చూడాలనుకుంటున్నారు ఎప్పుడు? అంటే అదే అండి సినిమాలో కాస్టింగ్ అంతా అంటే మనం వెళ్ళి వీళ్ళని పెట్టుకున్నాను. ఏదైనా డైరెక్టర్కి కథలో నిజంగా క్యారెక్టర్స్లో మేమిద్దరం కనిపించాం, మాకు వచ్చి చెప్పారంటేనే చేస్తాం అంతే.